వాళ్ళు ఏం చెప్పినా వినాలి. అర్థమవుతుందా? వాళ్ళకి బాధ కలిగించకూడదు, వాళ్ళకి కన్నీళ్ళు తెప్పకూడదు. అహర్నిశలు మీకోసం కష్టపడేటువంటి వారు. తల్లి ఇంట్లో కష్టపడితే తండ్రి బయట కష్టపడి ఎవరెవరి దగ్గర చేతులు కట్టుకోను, బతిమలాడుకోను, ఎవరెవరి దగ్గర నిలబడి పిల్లల భార్య పోషణ నిమిత్తం ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని పోషిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి ఈరోజు తండ్రులున్న రీతిగా మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క కృషిని బట్టి వారిని గౌరవిస్తూ వారికి మనం బతికినంత కాలం కూడా సేవ చేస్తూ వారు మనకు రెక్కలు వచ్చేదాకా కాదు. భారతదేశంలో ఇతర దేశాల్లో అయితే రెక్కలు వచ్చే ఎగిరిపోతారు, మీరే సంపాదించుకొని తినాలంటారు. కానీ భారతదేశంలో తండ్రుల పరిస్థితి ఏం తెలుసా? రెక్కలు వచ్చినా కూడా ఎగిరిపో అని చెప్పి అందరూ. నాన్న నువ్వు కష్టపడు, నువ్వు కష్టపడలేకపోతే నేనున్నా, నీకు నీ అవసరాలు తీర్చడం కోసం నేనున్నా, నువ్వేం బాధపడద్దు. నీకు 40 ఏళ్ళు రాని 50 ఏళ్ళు రాని నీకు నేనున్నా అని చెప్పే తండ్రులు ఎక్కువ అండి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి తండ్రులను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా, ఏమో అలాగని తల్లులను కూడా మర్చిపోకుండా, తండ్రి బాధ్యత ఎంత బయట ఉందో తల్లి బాధ్యత ఇంట్లో కూడా అంత ఎక్కువ ఉంది. కాబట్టి గుర్తుంచుకొని మనం తల్లిదండ్రులను సన్మానించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో తండ్రులమైనటువంటి మాకు ఉన్నటువంటి డ్యూటీలు ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి, మేము మరి ఎక్కువ ఉత్సాహంతో ఇటు భార్యలకు కావచ్చు, ఇటు పిల్లలకు కావచ్చు, మా విధులు ఎలా నిర్వర్తించుకోవాలో ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా బాధ్యత ఏంటో తెలుసా? మొట్టమొదటి బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి వారందరి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ముందుండి నడిపించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి ధ్యానం చేసుకోండి. ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం, మొదటి సమూయేలు